వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ వచ్చిందే నీళ్ల కోసం, కానీ అదే నీళ్ల కోసం ఇప్పుడు రైతులు అరిగోసలు పడుతున్నారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సీజన్లో నీళ్లు అందకుండా పోతే రైతులు నాట్లు పెట్టలేరని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో రైతుల అవసరాలకు అనుగుణంగా సకాలంలో సాగునీరు అందించామన్నారు. చెరువులు, కుంటలు నిండా నింపిన దృష్టాంతాన్ని గుర్తు చేశారు. మైలారం రిజర్వాయర్ నిర్మాణం తన ముందు చూపుతో జరిగిందని పేర్కొన్నారు. ఆ నీటి వనరుల వల్ల బోర్లల్లో బ్రహ్మాండంగా నీళ్లు లభించాయని అన్నారు. ప్రస్తుతం అదే రిజర్వాయర్ నీళ్లు లేక వెలవెలబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేశవపురంలో ఆగిపోయిన దేవాదుల సబ్ కెనాల్ పనులను తక్షణమే పునరుద్ధరించాలని అన్నారు. కేశవపురం, కొలాన్పల్లి, కాట్రపల్లి, పోతిరెడ్డిపల్లి తండాలు, కిష్టపురం, మొరిపిరాల, కొండూరు, గన్నారం, తిర్మయాలపల్లి, బురాన్పల్లిలకు నీళ్లు అందే అవకాశం ఉందని వివరించారు. వారం రోజుల్లో రాయపర్తి మండల కాలువలకు నీరు రాకపోతే రైతులు చేపట్టబోయే నిరసనలకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలి అని హెచ్చరించారు. రైతులకు ద్రోహం చేసే ప్రభుత్వం వచ్చింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మోటార్లు కాలిపోయి, స్టార్టర్లు కాలిపోయి, బోర్లల్లో, బాయిలల్లో నీళ్లు లేకుండా ఉండేది. ఘోరమైన పరిస్థితి ఉండేది. చెల్లల్లో నీళ్ళు లేకపోయేది. రైతుకు పెట్టుబడి లేకపోయేది. రైతులకు ఒడ్లు కూడా కొనుక్కోలేక గుమ్ములలో దాచేది. ఆ పరిస్థితి మళ్ళా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ గుర్తుకొచ్చే రూపంగా ప్రభుత్వం పరిపాలిస్తోంది. కేసీఆర్ గారు 10 ఏళ్ల లోపట రైతుల కోసం, ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశాడు. తెలంగాణ సాధించాడు. సాధించడమే కాదు, తెలంగాణ సాధించిన తర్వాత నేను గ్రామాలు బాగు చేస్తా, రైతులను ఆదుకుంటా అని మాటిచ్చాడు. 9 గంటల కరెంటు ఉండే కరెంటును దేశంలో ఏ రాష్ట్రంలో ఇయ్యని తిరిగా ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే బయట నుంచి అప్పులు తీసుకొచ్చి కరెంటు కొని 9 గంటల కరెంటు ఫ్రీగా ఇచ్చి 24 గంటల కరెంటు ఇచ్చిన మహానుభావుడు, 9 గంటల నుంచి 24 గంటల కరెంటు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఫ్రీ కరెంట్ ఇచ్చాడు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇయ్యలే. రైతుకు పెట్టుబడి కూడా ఏ రాష్ట్రంలో ఇయ్యలే. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే రైతుకు పెట్టుబడి ఇచ్చాడు. రైతు బంధు పేరు మీద పెట్టుబడి ఇచ్చాడు. యూరియా బస్తాలు కూడా అడ్వాన్స్ కేంద్రంతో మాట్లాడి రైతులకు కావాల్సిన సామగ్రి అంతా కొని స్టాక్ పెట్టాడు. ఎప్పుడు కూడా 10 ఏళ్ల లోపల యూరియా కొరత కూడా లేదు. అంటే ఒక దూరదృష్టితోటి వరంగల్ జిల్లాల కాళేశ్వరం ద్వారా రిజర్వాయర్ నీళ్లు నింపి అడ్వాన్స్గా 3 నెలల ముందే నీళ్లు నింపి షెర్లకు నీళ్లు వదిలిపెట్టేది. దేవాదుల ద్వారా, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మొత్తం సస్యశ్యామలం చేశాడు. ఆ రోజు పరిస్థితి అంతా ఇవాళ ప్రజలు గమనిస్తారు. కరెంటు సరిగ్గా లేదు, యూరియా బస్తా లేదు, రైతు రుణమాఫీ అన్నో అది 40% కూడా కాలే, రైతు బంధు అన్నావు సంవత్సరం ఎగ్గొట్టి ఏదో ఇచ్చినావు, ఇంతవరకు బోనస్ పడలే, రైతు బీమా అది కూడా అధ్వానంగా ఉన్నది. సిగ్గు లేకుండా మళ్ళా నేను రైతులకు అది చేసినా ఇది చేసినా అని కొంతమంది మాట్లాడుతాను. సిగ్గు చెరం లేదు. నేను ఒకటే అంటున్నా, వర్ధన్నపేట ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, పాలకుర్తి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదో ప్రజలు మీరు గెలిపించారు, మేము ఓపిక పడుతున్నాం. మిమ్మల్ని నేను విమర్శిస్తానట్లేదు. అసలు ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారే ఫెయిల్ అయ్యారు. కానీ నేనేదో మాట్లాడినని పాలకుర్తి ఎమ్మెల్యే గారు,
నేనేదో మాట్లాడినని వర్ధనపేట ఎమ్మెల్యే గారు దేవాలయ నీళ్ళు వస్తా అంటే దయాకర్ రావు పాదయాత్ర చేస్తున్నాడు అంటాడు. సరే, మీ నీళ్ళు తెస్తే సంతోషమే, మీరే తెచ్చిన క్రెడిట్ ఉంటుంది, తేండి. మీ ప్రభుత్వం 2 ఏళ్ళ బట్టి నీళ్ళు ఆగమాగం అయ్యి కాలువల్ల చెట్లు మొలిచినాయి. పోయిన సంవత్సరం ఎండిపోయింది, ఈ సంవత్సరం కూడా నార్లు ఎండిపోతానే. రైతులందరూ కూడా ఫోన్లు చేసి మీరు రావాలా చేయాలంటే నేను వచ్చి పాదయాత్ర చేశాను 15 కిలోమీటర్లు. ఇప్పటికి ఇవాళ అధికారులతో మాట్లాడారు, ఇంకో 4-5 రోజులు పడుతుంది సార్, మోటార్లు రిపేర్ అవుతాయి, మోటార్లు ఇంకా అందుబాటులో రాలేదు సార్ అంటున్నారు. నేను చెప్పాను, వారం రోజులు టైం ఇచ్చాను, వారం రోజులల్లో నాకు నీళ్లు రాకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ముందట ధర్నా చేసుడు ఖాయం. నేను ఇక్కడ కూడా చెప్తున్నా, వర్ధన్నపేట ఎమ్మెల్యే గారిని, పాలకుర్తి ఎమ్మెల్యే గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని ఎన్నడూ మీరు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు వదిలిపెడతారో చెప్పండి. నేనేదో పాదయాత్ర చేస్తే నీళ్ళు ఇస్తానంటే దయాకర్ రావు పాదయాత్ర చేస్తారని మీరు అంటారు. మీరు ఏ డేట్ ఇస్తారో చెప్పండి. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు మీరు ఎప్పుడు వదిలిపెడతారు? ఆ నీళ్ళు వదిలిపెడతారన్న డేటుకు మీరు వదిలిపెట్టండి, నేను పాదయాత్ర చేయాలి. మీరే డేట్ చెప్పండి. మళ్ళీ నేను పాదయాత్ర చేస్తానంటే నీళ్ళు వదిలిపెడతాను కాబట్టి దయాకర్ రావు పాదయాత్ర చేస్తానని నువ్వు తప్పుడు ప్రచారం చేస్తాను. మీరు పలానా డేట్ అని చెప్పండి. ఆ డేట్కి మీరు పాదయాత్ర నేను పాదయాత్ర చేయాలి. రైతులు బాగుంటే చాలు, రైతులు చల్లగుంటే చాలు. ఆవేదన చెందుతారు. తొర్రూరు మండలం కానీ, పెద్దవంగరం కానీ, కొడకళ్ళ కానీ, మహబూబాబాద్ జిల్లా కానీ, సూర్యాపేట జిల్లా కానీ, వర్ధన్నపేట కానీ, వరంగల్ జిల్లా అంతా కూడా ఎస్ఆర్ఎస్పీ కాళేశ్వరంతో ఆధారపడి ఉన్నాయి. అది నేను పోరాటం చేసి సాధించిన నీళ్ళై. కేసీఆర్ దయ వల్ల కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. ఇప్పటికి మీ నీళ్ళు ఏ డేట్ ఇస్తారో చెప్పండి. ఆ డేట్ ఇస్తానంటే ఆ డేట్ వరకు నేను చూస్తా. నేను వారం రోజులు టైం ఇస్తున్నా, లేకపోతే వారం రోజులు టైం ఇస్తే రైతులు ఇంకా ఆగమయ్యే పరిస్థితి ఉన్నారు. 5 రోజులు టైం ఇస్తున్నా. ఈ 5 రోజులలో మీరు నీళ్ళు ఇస్తారని ఒక మాట చెప్తే నేను పాదయాత్ర చేయాలి. 5 రోజులలో మీరు నీళ్ళు ఇస్తారని చెప్పకపోతే పాదయాత్ర చేస్తా, రేవంత్ రెడ్డి ఇంటి ముందటన ధర్నా చేస్తా, ప్రాణాలకు తెగిచ్చైన పోరాటం చేస్తా రైతుల కోసం. ఏం చేస్తారో చేయండి. నేను 5 రోజులు టైం ఇస్తున్నా. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు వదిలిపెట్టాలి. వదిలిపెట్టకపోతే ఎస్ఆర్ఎస్పీ కాలు వెంబడి రైతులతోటి, ప్రజలతోటి పాదయాత్ర చేసి రేవంత్ రెడ్డి ముందట ధర్నా చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.